హాయ్ అండి, నమస్తే. నేను ఇప్పుడు చదవబోయే కథ సత్యవతి కథలు పుస్తకంలో నుండి. కథ పేరు సూపర్ మామ్ సిండ్రోమ్. సుమతి సూర్యుణ్ణి ఆపేసినట్లు అనురాధ కాలచక్రాన్ని నిలిపివేసిందా ఏం అనుకున్నాడు సూర్యారావు ఉలిక్కిపడి పక్క మీద నుంచి లేచి కూర్చుంటూ. కాలచక్రం ఏం ఆగిపోలేదు, అనురాధే ఆగిపోయింది అన్నట్లు గోడ గడియారం 9 గంటలు కొట్టింది. అనురాధ లేచి సగం పనులు పూర్తి చేస్తే కానీ సూర్యుడు ఉదయించాడు. వంట ఇల్లు మేల్కోదు, వాకిట్లో ముగ్గు పడదు. వంట ఇల్లు ఈలలతో గోలలతో చైతన్యవంతం కాదు. ఒకటేమిటి, లోకమే సుషిప్తిలో నుంచి చైతన్యంలోకి రాదు. అటువంటి అనురాధ ఇంకా దుప్పటి ముసుగుతని పడుకోవడం ఏమిటో సూర్యారావుకి అర్థం కాలేదు. ఆమె బాధ్యత లేని గృహిణి ఏమాత్రం కాదు. రోజు 5ంటికి టెన్షన్గా నిద్రలేచి సందు చివరి దాకా నడిచి వెళ్ళి పాల ప్యాకెట్లు తెస్తుంది. పాలు తెచ్చే మనిషి ఈ మధ్య ప్యాకెట్కి 10 రూపాయలు చేసిన దగ్గర నుంచి అనురాధ మార్నింగ్ వాక్ మొదలుపెట్టింది. నెలకి 30 రూపాయలు ఆదా చేస్తుంది. తెల్లవారి సరికల్లా వచ్చి వాకిలి ఊడ్చి ముగ్గులు వేసి మనిషిని పెట్టుకుంది. అప్పుడే గిన్నెలు కడిగి పెట్టి వెడుతుంది ఆవిడ. ఎందుకంటే అనురాధకి 8:30 కల్లా పని అయిపోవాలి. ఆవిడని ఇప్పుడు డౌన్ టౌన్ బ్రాంచీకి మార్చారు. టౌన్ చాలా రద్దీగా ఉంటుంది. రిక్షా ఎక్కితే చాలా ఖర్చు అవుతుంది. ఆటో అంటే మాటలు కాదు. అందుకని మోపెడ్ కొనుక్కుంది. ఆ మోపెడ్ కొనుక్కున్నప్పుడు ఆమె వయస్సు 45 సంవత్సరాలు. రద్దీగా ఉండి ఒక క్రమం లేని ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం కష్టం కనుక 3/4 గంట ముందే బయలుదేరుతుంది. మరి అలాంటిది 9 గంటల దాకా నిండా ముసుగు పెట్టుకుని పడుకుందంటే వంట్లో బాగాలేకపోయినా ఉండాలి. అనురాధకి వంట్లో బాగాలేకపోవడం సూర్యారావు ఎప్పుడూ చూడలేదు ఈ మధ్య. సూర్యారావు ఆమె మొహం మీద కప్పుకున్న దుప్పటి లాగి పడేశాడు. కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చేయి వేసుకుని తూలి పడబోయి గోడ కానుకు నిలబడ్డాడు. అనురాధ శరీరం అంతా తెల్లగా సున్నం కొట్టినట్లు మారిపోయింది. కళ్ళు తెరుచుకుని ఉన్నాయి. కట్టిన చీర కట్టినట్లే ఉంది, కానీ చేతులు కాళ్ళు సీమ సున్నంతో చేసినట్లయిపోయాయి. కళ్ళు జుత్తు తప్ప శరీరం అంతా అలాగే ఉంది. కళ్ళు ప్రశాంత నిర్మలంగా ఎన్నడూ లేనంతగా మెరుస్తున్నాయి. రాత్రి 12 దాకా ఆమె మామూలుగానే ఉంది. ఏడాది నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు చూసే హిందీ సీరియల్ చూసింది. ఈ పూట కోసం ఇడ్లీ పప్పు గ్రైండ్ చేసి పెట్టింది. మంచినీళ్లు కాచి ఫిల్టర్లో పోసింది. ఒకటేమిటి, 1,00,000 పనులు చేసింది. ఆమెకు చాలా ముందు చూపు. ఇవాల్టి నుంచే నిన్నటి కోసం చాలా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడేమో తెల్లగా సున్న బొమ్మలా మారిపోయింది. ఇలాంటి జబ్బు చేయగా ఇంతవరకు ఎవరిని చూడలేదు సూర్యారావు. ముక్కు దగ్గర చేయి పెట్టి చూశాడు. శ్వాస నిలిచిపోయింది. గుండె మీద తలాంచి చూశాడు. స్పందన లేదు. ఉలిక్కిపడ్డాడు. అనురాధ చచ్చిపోయిందా? అనురాధ చచ్చిపోవడం ఏంటి? సూర్యారావు చెమటతో తడిసిపోయాడు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి స్నేహితుడు సుబ్బారావుకి ఫోన్ చేసి డాక్టర్ని వెంట పెట్టుకురమ్మన్నాడు. అనురాధకి వచ్చిన జబ్బేమిటో డాక్టర్కి అర్థం కాలేదు. కానీ ఆమె చచ్చిపోయిందని మాత్రం ధ్రువపరిచాడు. క్షణాల మీద అనురాధ మరణ వార్త వీధంతా పాకింది. ఇరుగు పొరుగు గబగబా కాఫీలు కాచేసుకుని తాగేసి మంచినీళ్లు గట్రా పట్టేసుకుని సూర్యారావు ఇంటికి వచ్చారు. శవాన్ని కిందకి దించి తల దగ్గర దీపం పెట్టాలంది ప్రక్కింటి మామగారు. వరండాలో చాప వేసి దాని మీదకి చేర్చారు. పిల్లలకు ఫోన్ చేయి సూర్యారావు అన్నాడు సుబ్బారావు. సూర్యారావు తడవెక్కి ఐఎస్డీలు చేస్తున్నాడని ఆ సౌకర్యాన్ని తీసేయించింది అనురాధ. పిల్లల ఫోన్ నెంబర్లు డబ్బు ఇచ్చి సుబ్బారావుని ఆ పనికి పురమాయించాడు సూర్యారావు. అతను ఇంకా పళ్ళు తోముకోలేదు. నిద్రలేస్తూనే అతను పళ్ళు తోముకొని వచ్చే వేళకి పెద్ద మగ్గు నిండా ఆవిర్లు కక్కే కాఫీ సిద్ధంగా పెడుతుంది అనురాధ. 2 మగ్గుల కాఫీకి ఎంత పొడి వేయాలో, ఎన్ని పాలు పోయాలో, ఎంత వెచ్చ చేయాలో ఆమెకు తెలిసినట్లు ఎవరికీ తెలియదు. సుబ్బారావుకి అనురాధ శరీరాన్ని ఒకసారి ముట్టుకొని చూడాలని ఉంది. మంచం మీద నుంచి దించేటప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు, కానీ కాళ్ళ మీద చీర కుచ్చళ్ళున్నాయి. ఆమె శరీరం సున్నంగా ఎలా మారిపోయిందో, అది నిజంగా సున్నమా లేక ఇంకేమైనా తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. కానీ ఆ శరీరం అతని స్నేహితుని భార్యది. అతని వస్తువు కదా, శవమైన అతనిదే కదా దాని మీద అధికారం. ముట్టుకుంటే ఊరుకుంటాడో లేదో. ఎవరో చనువుగా ఇంట్లోకి చొరబడి కాఫీ చేసి తెచ్చి సూర్యారావుని బ్రతిమలాడి ఇచ్చారు. మరీ శవం పక్కన కూర్చొని తాగడం ఇష్టం లేక అవతల గదిలోకి వెళ్ళాడు అతను. ఇదే అదననుకొని ఆమె కాలి దగ్గర కొంచెం గిల్లి తెల్లని చిన్న ముక్క ఒకటి జేబులో వేసుకొని ఫోన్ చేయడానికి వెళ్ళాడు సుబ్బారావు. మామాని నేను వచ్చేదాకా ఉంచండి, ఏదో ఒక ఫ్లైట్కి ఎలాగోలా వచ్చి వాళ్తాను, ఓకే అంది సూర్యారావు కూతురు న్యూజెర్సీ నుంచి. కొడుకు ఫోన్లోనే ఎచ్చేశాడు. అతగాడికి ఇండియా వస్తే మళ్ళీ వీసా రెన్యూ అవడం కష్టం. మా అమ్మ ఎందుకలా వెళ్ళిపోయింది అంకల్, వాట్ హ్యాపెండ్ అంటూ ఆక్రోశించాడు. వాడిని ఎలాగైనా స్టేట్స్ పంపాలని కంకణం కట్టుకుంది అనురాధే.
నయానా భయానా చదివించి బోలెడు డబ్బు ఖర్చు పెట్టి వాని స్టేట్స్ తరిమింది కూడా అనురాధే. బ్యాంకులో అందరూ ఆవిడ వంక చాలా అభినందనపూర్వకంగా చూస్తారు. నీ పిల్లలు రత్నాలు అంటారు. అలా అంత అనాలని ఆవిడ ఆశించింది. ఆవిడ కోరిక ఫలించింది. బట్ ఫర్ మమ్మా హీ కుడెంట్ హ్యావ్ మేడ్ ఇట్. కానీ ఇప్పుడు తన మమ్మని చూడలేడు. హీ క్యాన్ మేక్ ఇట్. బాడీని ఐస్ మీద ఉంచాలేమో, అమ్మాయి వచ్చేదాకా ఇలా ఉంచితే చెడిపోతుంది అన్నారెవరో. ఇది మామూలు శవం కాదు, ఇదంతా సున్నంలా ఉంది, ఐస్ మీద పెడితే కరిగిపోదా అన్నారు ఇంకొకరు. పోనీ శవం చుట్టూ ఏదైనా మందు చల్లండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు. ఫోన్లు చేయడం పూర్తి చేసుకున్న సుబ్బారావు పనిలో పనిగా తన ఇంటికి వెళ్ళి టిఫిన్ తినేసి తన జేబులో టాబ్లెట్ లాంటి వస్తువు తీసి అతని కూతురు చేతిలో పెట్టి అనురాధ మరణోదంతం ఏకరు పెట్టాడు. ఆ పిల్ల చటుకుందని పర్సులో వేసుకుని దగ్గరలోనే ఉన్న ల్యాబొరేటరీకి పరిగెత్తింది. వాళ్ళు ఆ సున్నం ముక్కని తలనొప్పికి వేసుకునే ఆస్పిరిన్ టాబ్లెట్ అని చెప్పారు. నేను అక్కడికి వస్తాను నాన్న అని లెన్స్ ఒకటి పుచ్చుకొని సూర్యారావు ఇంటికి వచ్చింది సుబ్బారావు కూతురు. ఆ అమ్మాయి పేరు సుశీల. ఆ వీధిలో అనురాధని తెలియని వాళ్ళెవ్వరూ లేరు. ఆమె రాకపోకలను బట్టి గడియారాలు సరిచేసుకునేవాళ్ళు. ఆమెను చూసి ఇళ్ళు తీర్చిదిద్దుకునేవాళ్ళు. ఆమెని అనేక విషయాల్లో అనుకరించేవాళ్ళు. అలా ఎందరో సుశీల జనాన్ని తప్పించుకుని వచ్చి అనురాధ చేతి మీద లెన్స్ పెట్టి చూసింది. ఆమె శరీరం సున్నంలా కాదు మారిపోయింది. ఆమె శరీరం మొత్తం రకరకాల టాబ్లెట్లు అతుకుపెట్టినట్లు ఉంది. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, కొన్ని లేత గులాబీ రంగువి, కొన్ని గుండ్రనివి, కొన్ని పలకలవి, ఇలా రకరకాల టాబ్లెట్లు అతికించి చేసిన బొమ్మలా ఉంది అనురాధ. చీమలు వస్తున్నాయండి అందుకు ఆవిడ కంగారుగా. అవును, అందులో కొన్ని షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ ఉండి ఉండవచ్చు కదా అంది సుశీల. అవును, షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ తను ఇచ్చాడు కొన్ని ఆమెకి అనుకున్నాడు సూర్యారావు. సుశీల చేతిలో నుంచి లెన్స్ లాక్కొని చూస్తున్నారు. సూర్యారావు చూడకుండా ఆమె చేతుల్ని కాళ్ళని గిల్లి చూస్తున్నారు ఇంకా కొందరు. చాప మీద నుంచి ఆమె శరీరాన్ని ఒక బల్ల మీదకి చేర్చారు. చుట్టూ చీమల మందు చల్లారు. కూతురు వచ్చే వేళకి ఆమె శరీరాన్ని ఒక్కొక్కరే గిల్లి గిల్లి మాయం చేస్తారేమో అనిపించింది సూర్యారావుకి. శవాన్ని పడక గదిలోకి తరలించండి అన్నాడు ఉన్నట్టుండి. తప్పు నాయన, అలా పెట్టకూడదు, ఏం నక్షత్రమో ఏమో అంది పక్కింటి మామగారు. పర్వాలేదు మామగారు, ఈ ఇల్లు ఆవిడ కట్టింది. ఈ ఇంటి కోసం ప్రతి రక్తం బొట్టు వెచ్చించింది. అందుకోసం ఆమె శరీరం ఎక్కడన్నా పెట్టొచ్చు అని అనురాధ శరీరాన్ని దాచిపెట్టేశాడు సూర్యారావు. 28 ఏళ్ల సహచర్యం అన్నీ ఇచ్చింది. స్నేహం, ప్రేమ, ధనం, సేవ, ఆఖరికి ఇప్పుడు ప్రాణం. ఇల్లంతా జనంతో నిండిపోయింది. ఇంట్లో ఇంతమంది జనం ఉండడం అనురాధకి ఇష్టం ఉండదు. తను వేయించుకున్న మార్పుల రాళ్ళు మాసిపోతే సబ్బు పెట్టి కడుక్కొని తుడుచుకునేది, బాత్రూంలు కడుక్కునేది. వచ్చిన వాళ్ళు తలతలలాడే అనురాధ గ్యాస్ పొయ్యి మీద పాలు మరగబెట్టి పొంగించేస్తున్నారు. సోఫాలన్నీ విరక్కొడుతున్నారు. అనురాధ ప్రాణం ఎంత విలవిల్లాడిపోయేదో. సూర్యారావు నిస్సహాయుడు. అతనికి ఏం చేత కాదు. హౌస్ కీపింగ్ దగ్గర నుంచి మనీ మేనేజ్మెంట్ దాకా ఆమె. షేర్లు కొనడం, అమ్మడం, బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి బంగారం కొనడం ఒకటేంటి. ఇవాళ సూర్యారావు సంసారం ఇంత పైకి రావడానికి కారణం ఆవిడే కదా. ఐఎమ్ సో సారీ పప్పా అంటూ కూతురు వచ్చేసింది. కూతురికి అమెరికా సంబంధం చేయడానికి అనురాధ ఎంత కష్టపడిందో సూర్యారావుకి తెలుసు. అల్లుడి తల్లి కోరిన 1,00,000 కోరికలు తీర్చడానికి ఎంత అవస్థపడిందో తెలుసు. ఆ కూతురు కడుపుతో ఉంటే తాను పురుడు పోయడానికి అమెరికా వెళ్ళాలని ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటోంది. టికెట్ ఎలాగో కూతురు కొనిస్తుంది, కానీ తనకి కొన్ని డాలర్లు కావాలి కదా. అందుకోసం ఈ మధ్య మరీ పిసినారిలా డబ్బు దాస్తోంది. కూతురికి పిల్లల్ని కనడానికి ఇంకా టైం ఉంది. ఆమె భర్త వాడుకునే కార్లకి చేసిన అప్పులు, కొన్న ఇంటికి కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ వగైరాలన్నీ ఒక దానికి వస్తే గానీ పిల్లల్ని కనడానికి కుదరదు. పూర్ మమ్మ అప్పుడే పిల్లల్ని కనమంటుంది అని నవ్వుకునేది. పూర్ మమ్మ వెళ్ళిపోయింది స్టేట్స్లో కూతురి వైభవం చూడకుండానే. షీ కుడెంట్ మేక్ ఇట్. కానీ ఈ జబ్బేమిటో క్వైట్ అమేజింగ్. అల్లుడు రాలేదేమమ్మా అన్నాడు సూర్యారావు. రవికి సెలవు దొరకలేదు పప్పా, హీ వాజ్ సో సారీ, హీ కుడెంట్ మేక్ ఇట్ అంది. ఆ అమ్మాయి పేరు రజని. పోయింది మీ అమ్మ కదా, నువ్వు వెడదు, వస్తూ మీ పప్పాని తీసుకురా ఇక్కడికి అన్నాడు అతను. శవానికి స్నానం కానివ్వండి అన్నారు బంధువులు. స్నానం చేయిస్తే టాబ్లెట్లన్నీ కరిగిపోతాయి, తగలేయడానికి ఏం ఉండదు, పసుపు నీళ్లు చల్లి పవిత్రం చేయండి అన్నాడు ఒక ఆయన. శవానికి స్నానం చేయించకపోతే పుణ్యలోకాలకి పోదు అనేది పక్కింటి మామగారు. పవిత్ర స్నానమా పసుపు నీళ్ళ అని తర్జన భర్జన జరిగింది కాసేపు. చివరికి పసుపు నీళ్ళకి ఓట్లు పడ్డాయి. ఇంతకీ శవం కళ్ళు మూయలేదు అన్నారెవరో. ఐ క్యాన్ డూ ఇట్ అంది రజని. సూర్యారావు ప్రయత్నించాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. ఆమె బ్రతికి ఉండగా ఎన్నోసార్లు మూయగలిగాడు. ఇప్పుడు ఆ కళ్ళు మూసుకోవడం లేదు, ఏం చేత? శవం బయలుదేరుతుండగా
రొప్పుతూ వచ్చాడు పాథాలజీ ప్రొఫెసర్ ప్రకాష్ రావు. అతను అనురాధకి పెద్దమ్మ కొడుకు. ఏవో పరికరాలు వెంటబెట్టుకొచ్చాడు. నా భార్య శవం మీద నీ పరిశోధనలకి నేను చచ్చినా ఒప్పుకోను అన్నాడు సూర్యారావు. అతనికి ప్రకాశరావు అంటే చాలా కోపం. అనురాధకి అతనంటే ఇష్టం కనుక. నా భార్యని సకల లాంఛనాలతో స్వర్గానికి పంపాల్సిన బాధ్యత నాది. ఆమె శరీరానికి వచ్చిన ఈ కళంకానికే నేను గుండె పగిలి చేస్తున్నాను. ఇంకా ఇదొకటా అన్నాడు సూర్యారావు. అది కాదు సూర్యం, ఇది వైద్య ప్రపంచానికే ఒక వింత సవాలు. ఇదిలా ఎందుకు సంభవించిందో తెలుసుకోవడం మన విధి. ఇది చాలా అవసరం మనకి అని మొండికేశాడు ప్రకాశ్రావు. అనురాధ శవం టాబ్లెట్లుగా మారిపోయి ఆమె చనిపోయిన విషయం అన్ని పత్రికల స్ట్రింగర్లకి తెలిసిపోయింది. ఆ జిల్లాలో జరిగే వింతలు విశేషాలు ముక్కలుగా వీడియో తీసి ఓ ఛానల్కి అమ్మే వీడియోగ్రాఫర్కి కూడా తెలిసింది. వీళ్లంతా రాకముందే శవదహనం జరిగితే బాగుండిపోయేదనుకున్నాడు సూర్యారావు. మామయ్యని చూడని పప్పా అంది రజని. ప్రకాశ్రావు ఒక అరగంట సేపు అనురాధ శరీరాన్ని పరీక్ష చేసి నోట్స్ రాసుకున్నాడు. ఈలోగా కొంతమంది ఫోటోలు తీసుకున్నారు. ఇదంతా అమ్మ శవానికే కదా పప్ప, ఆవిడ ఆత్మ ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయింది అని తండ్రిని సముదాయించింది రజని. ఎట్టకేలకు అనురాధ శవం కట్టెల మీదకి వెళ్ళింది. ఏం శరీరం లేదు, అందులో చాలా భాగాలే లేవు. 4 ఏళ్ల నాడు గర్భసంచి తీసేశారు. దానితో పాటు ఓవరీస్ కూడా తీశారు. పనిలో పనిగా అపెండిక్స్ కూడా తీశారు. ఇక మిగతా రక్తం కండలు అంతా మాత్రల కింద మారిపోయాయి. ఉంటే మెదడు గుండె ఉండి ఉండాలి అన్నాడు సూర్యారావు కళ్ళు తుడుచుకొని. అనురాధ శరీరం రంగురంగుల మంటలతో మండుతోంది. టాబ్లెట్స్లోని కెమికల్స్లో నుంచి వచ్చే రంగులు. ఉన్నట్లుండి ఏదో పగిలిన శబ్దం వచ్చింది. చితిలోంచి ఒక ఆకుపచ్చగా పాచిపట్టిన పదార్థం ఎగిరి వచ్చి సూర్యారావు పాదాల దగ్గర పడింది. ఇదేమిటి అని ఉలిక్కిపడ్డాడు అతను. ప్రకాశరావు దాని చేతిలోకి తీసుకుని చాకుతో పాచినంతా శుభ్రంగా గీరాడు. అందులో తలతలలాడుతూ ఉంది అనురాధ మెదడు. దాన్ని గుర్తుపట్టాడు సూర్యారావు. పెళ్ళైన కొత్తలో తనతో చేసాడిన మెదడు. బ్యాంక్ టెస్ట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్న మెదడు. ఇదేమిటిలా పాచిపట్టిపోయింది? ప్రకాశ్రావు నవ్వి, మీ ఇంట్లో సింకులు బాత్రూంలు తలతల మిలమిలా మెరిసేలా కడిగేది కదా, ఆ పాచంతా వాటిల్లోంచి ఈవిడ మెదడులోకి చేరిపోయింది అన్నాడు. అలా అనురాధ శరీరం అగ్నికి అర్పించి స్నానాలు చేసి ఇంటికి వచ్చి ఆమె ఫోటోల్లో అనువైన దాన్ని వెతికి లామినేట్ చేయించే కార్యక్రమానికి ఉపక్రమించిన సూర్యారావుతో నేను వెళ్ళొస్తానోయ్ అన్నాడు ప్రకాశ్రావు. నేను నీతో వస్తా అంకల్ అంది సుబ్బారావు కూతురు సుశీల. నాతో ఏం పనమ్మా నీకు అన్నాడు పాథాలజీ ప్రొఫెసర్ ప్రకాశ్రావు. అతడు అనురాధని స్వంత చెల్లెల్లా చూసుకునేవాడు. ఎన్నోసార్లు ఎన్నో అడగని సలహాలు ఇచ్చి ఆమె చేత చివాట్లు తిన్నాడు. అనురాధ ఆంటీకి వచ్చిన జబ్బేమిటో మీరు నాకు చెప్పాలి అంది సుశీల. నాకు చెప్పు అంకల్, మా అమ్మకి వచ్చిన జబ్బు నాకు తెలియకపోతే ఎలా అంటూ వచ్చింది రజని. ప్రకాశ్రావు నవ్వి, దీన్ని సూపర్ మామ్ సిండ్రోమ్ అంటారమ్మా అన్నాడు. నిజంగా మా మామ్ సూపర్ మామే అంకల్ అంది కళ్ళు తుడుచుకుంటూ రజని. అదేనమ్మా ఆవిడ జబ్బు అన్నాడు అతను. అదేమిటో ఎలా వచ్చిందో చెప్పండి అంకల్ చంపకుండా విసుక్కుంది సుశీల. మా అనురాధకి ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికన్నా తను చాలా తెలివిగలదాన్నని సమర్థురాలనని గట్టి నమ్మకం. ఆవిడ దృష్టిలో తెలివి సమర్థత అంటే మంచి ఇల్లు కట్టుకోవడం, దాన్ని తలతలలాడేలా ఉంచుకోవడం, తగినంత డబ్బు దాచుకోవడం, కష్టపడి పని చేయడం, పిల్లల్ని గొప్పవాళ్ళని చేయడం. గొప్పవాళ్ళని చేయడం అంటే డాక్టర్లను ఇంజనీర్లను చేసి స్టేట్స్కి పంపడం. అది ఇది కుదరకపోతే నీలా అమెరికాలో ఉండే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి పంపడం. ఇదే ఈవిడ జీవిత ధ్యేయం. ఆ ధ్యేయ సాధనకి ప్రతి క్షణం శ్రమించింది. ఆవిడ అంబిషన్ సిద్ధించింది అని ఆగాడు ప్రకాశ్రావు. దానికి ఈ జబ్బుకి లంకేమిటి అంది రజని విసుగ్గా. ఉంది నాన్న, ఈ ధ్యేయ సాధనలో మీ అమ్మ తన మనసుకి ఏం కావాలో తన శరీరానికి ఏం కావాలో చూసుకోలేదు. రకరకాల వంటలు చేసుకుని తినడం, మంచి చీరలు గంజి పెట్టి కట్టుకోవడం, స్నేహితుల్లో బంధువుల్లో ప్రత్యేకంగా కనబడడం, ఇదే తనకు కావాలనుకుంది. డబ్బు ఆదా చేయడం కోసం మీ అమ్మ యంత్రంలా పనిచేసేది. శుభ్రం కోసం ఎవ్వరిని చేయనిచ్చేది కాదు. మీ నాన్నని సోమరిపోతులా కూర్చోబెట్టి కాఫీ చేతికిచ్చేది. ఎక్కువ డబ్బు పెట్టి పనివాళ్ళని పెట్టుకుంటే ఎలాగా అని పనులన్నీ తనే చేస్తూ తాను చేసుకుంటేనే తనకి బాగుంటుందని నచ్చ చెప్పుకునేది. సాయంత్రానికి విపరీతమైన అలసట. బ్యాంకులో క్యాష్ మార్చుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా పనిచేయాలో నీకు తెలుసు కదా. అక్కడలా పనిచేసి వస్తూ దానిలో కూరలు సరుకులు మోసుకొచ్చేది. ఇంటికి రాగానే ఇల్లు శుభ్రం, వంట. ఈ అలసటకి తట్టుకోలేక రోజు సాయంత్రం తలనొప్పి మాత్ర వేసుకునేది. అలా 15 ఏళ్లుగా ఎన్ని తలనొప్పి మాత్రలు వేసుకుందో చూడు. అదలా ఉండగా ఈవిడకి తాను అనుకున్న ప్లాను ప్రకారం పనులు జరిగిపోవాలి. అలా జరగాలంటే శరీరంలో ఎలాంటి చికాకులు ఉండకూడదు.
జ్వరం వస్తే ఓ క్రోసిన్ టాబ్లెట్ మింగడం, నడుం నొప్పికి ఇంకేదో మింగడం, ఇలా స్వంత వైద్యం చాలా ఉండేది. ఇది కాక పండగలకి, పబ్బాలకి, పెళ్ళిళ్ళకి, వ్రతాలకి హాజరు కావాలంటే ఆ సమయంలో బహిష్టు కాకూడదు. దాన్ని 2-3 రోజులు ఆపడానికి మాత్రలు వాడేది. అలా ఎన్ని వాడిందో లెక్కలేదు. మీ చదువులప్పుడు, మీ పరీక్షల్లో మీకు కాపలా కూర్చునేది. నిద్ర రాకుండా మాత్రలు వాడేది. ఒక్కొక్కసారి ఎంత రాత్రైనా నిద్ర రాక నిద్రమాత్ర వాడేది. ఇలాంటి అవకతవక వైద్యాలతో మితిమీరిన పనిలో ఆవిడ షేర్లు కొనడం, అమ్మడాలు, స్థలాలు కొనడాలు, అమ్మడాలు, బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి బంగారం కొని ఆ వాయిదాలు కట్టడాలు, జీతంలో నుంచి వీలైనంత డబ్బు మిగిల్చడానికి మిగిలిన అన్నాలతో పులిహోరలు చేసుకుని తినడాలు. ఒకటేమిటి, ఇదిగో ఇవాళ మీరంతా ఇలా ఉండడానికి ఆవిడ చాలా చాలా మాత్రలు మింగింది. సరేనా? ఆ పరిస్థితిలో 7-8 నెలల నాడు ఓవర్ బ్లీడింగ్ అవ్వడం మొదలైంది. అది చిరాకు కదా. ఓ డాక్టరు గర్భసంచి కోసి పారేయించు, హాయిగా ఉంటావు అని సలహా ఇచ్చాడు. గర్భసంచి తీసేయించింది. ఓవరీస్లో ఏదో ఉందని అదే తీసేశారు. అమ్మయ్య, ఇక నేను మీ మగవాళ్లలా నెలకి 30 రోజులు పనిచేస్తాను అని విర్రవీగింది. 4 ఏళ్ళు బాగానే గడిచాయి. ఇంతలో ఏవో కాంప్లికేషన్లు వచ్చాయి. హార్మోన్ సప్లిమెంట్స్ ఇవ్వాలన్నారు. అవి మాత్రలే మరి. నీరసానికి ఈవిడంతట ఈవిడే ప్రతిరోజు బి కాంప్లెక్స్ మాత్ర వేసుకునేది. 45 దాటగానే చత్వారంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చింది. దానికి రోజు 2 మాత్రలు. పిల్లలు కడతేరారు. కొడుకుని ఇంజనీర్ని చేసి స్టేట్స్లో వేసింది. నీకు అమెరికా పెళ్లి కొడుకుని తెచ్చి ఆ అప్పులన్నీ తీర్చింది. ఇప్పుడేమిటంటే ఏడాది నుంచి ఓ ఛానల్లో హిందీ సీరియల్ ఒకటి ప్రతిరోజు రాత్రి 11:30కి వస్తుంది. అది అమిత ఉత్కంఠభరితమైన సీరియల్. అది చూసేదాకా ఆవిడ నిద్రపోదు. ఆ సీరియల్ 12 దాకా వస్తుంది. 12 దాటిన తర్వాత అంత సస్పెన్స్తో ఆ సీరియల్ ఆగిపోయాక ఇవిడికి ఇంకా నిద్ర రాదు. తప్పనిసరిగా మాత్ర వేసుకోవాలి. మళ్ళా 5ంటికి లేవాలి. ఇదమ్మా జబ్బు. ప్రకాష్ రావు తను రాసుకునే నోట్స్ సంచిలో పెట్టేసుకుని కళ్ళజోడు తీసి తుడిచి మళ్ళీ కళ్ళకి పెట్టుకున్నాడు. ఇదంతా నాకు అసలు తెలియదు. ఇట్ ఈస్ క్వైట్ అమేజింగ్ అంకల్. ఐ డింట్ నో హౌ సాడ్ అంది రజని. అవునమ్మా, యూ డింట్ నో. ఎందుకంటే నువ్వు ఎప్పుడెప్పుడు అమెరికా మొగుని కట్టుకొని డాలర్లు రుచి చూద్దామా అనే ఆతృతతో ఉన్నావు. అమ్మని పట్టించుకునే టైం నీకెక్కడిది? పైగా మీ అమ్మకి భిన్నమైన ఆలోచన మాత్రం నీకెక్కడిది అన్నాడు ప్రకాశ్రావు గేట్ దాటుతూ. సుశీల కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిలబడిందల్లా గబగబా ఇంటికేసి పరిగెత్తింది. ఆ పిల్లకి వాళ్ళ అమ్మని కౌగిలించుకుని భోరుమని ఏడవాలనిపించింది. ఆవిడ్ని రక్షించుకోవాలనిపించింది. కథ అయిపోయిందండి.